కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రెవెన్యూ అధికారుల తీరుతో ప్రభుత్వ భూములు కర్పూరంలా కరిగిపోతున్నాయి. భూ బకాసురులు ఏకంగా ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తొలగించి దర్జాగా సొంత స్థలం అంటూ బోర్డులు పెట్టి రౌడీలను కాపలాగా ఉంచారు. ఇదేమిటని ప్రశ్నిస్తే రౌడీలచే దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెంబర్ షేక్పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లో జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీకి అశ్విని లేఅవుట్ కు మధ్యన పాలపిట్ట జంక్షన్ కు ఎడమ వైపున షేక్పేట మండల సర్వే నంబర్ 403 పిలోని టీఎంసీ నంబర్ 1 బ్లాక్ ఎఫ్ వార్డు 9లో సుమారు 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ స్థలాన్ని డాట్ పబ్లికేషన్స్ అనే సంస్థకు కేటాయించగా నిర్ణీత సమయంలో దాన్ని వినియోగించుకోలేదు. దీంతో స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని ల్యాండ్ బ్యాంక్ లో ఉంచి ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసింది. ఈ విషయమై సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సుమారు 200 కోట్ల విలువైన ఈ స్థలంపై కన్నేసిన కొంతమంది వ్యక్తులు బోగస్ పత్రాలు సృష్టించారు. గత కొన్నేళ్లుగా కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. అభిషేక్ అవాలా అనే వ్యక్తితో పాటు మరికొందరు వ్యక్తులు తాము ఆ ప్లాట్లను కొనుగోలు చేశామంటూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థలాన్ని ఆక్రమించుకోవడంతో పాటు ఏకంగా భూషీట్లు ఏర్పాటు చేశారు. తాత్కాలిక గదులు నిర్మించారు. రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో కబ్జాలను పట్టించుకోలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఖరీదైన స్థలం కబ్జాకు గురైందంటూ ఫిర్యాదులు రావడంతో గత ఏడాది డిసెంబర్ 12న షేక్పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి ఆదేశాలతో సిబ్బంది రంగంలోకి దిగి జేసీబీల సాయంతో అక్రమాలను తొలగించారు. ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు స్థలం కబ్జాకు యత్నిస్తున్న అభిషేక్ అవాలా అనే వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు అభిషేక్ పై క్రిమినల్ కేసు నమోదైంది. రెండు నెలల కిందట ప్రభుత్వ స్థలం ఆక్రమించేందుకు వైసీ వేసిన ప్లాన్ బేడిసి కొట్టే తాజాగా మరోసారి అక్రమార్కులు రంగంలోకి దిగారు. రాత్రికి రాత్రి అక్కడున్న 3 ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించడంతో పాటు ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ పేరుతో బోర్డులను ఏర్పాటు చేశారు. స్థలంలోకి ఎవరు రాకుండా ప్రైవేటు వ్యక్తులను కాపలాగా ఉంచారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధికారులు బిజీగా ఉంటారని ఎన్నికలు ముగిసేలోగా తమ కబ్జా వ్యవహారం చెక్కబెట్టుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. సుమారు 10 ఏళ్లుగా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 2 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల పరంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.